సరిగ్గా 9 సంవత్సరాల తర్వాత మన పిఎం నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఇజ్రాయెల్ని విజిట్ చేశారు. మోడీ గారు మొదటిసారి 2017 జూలైలో ఇజ్రాయెల్ని విజిట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు 2026లో ఫిబ్రవరి 25, 26 ఇజ్రాయెల్లోనే ఉండి ఈ 2 రోజులు మోడీ గారు అనేక డీల్స్ చేసుకోబోతున్నారు. మోడీ గారు ఇజ్రాయెల్లో ల్యాండ్ అవడంతో ఇజ్రాయెల్కు చెందిన పిఎం నేతన్యాహు మోడీ గారిని రెడ్ కార్పెట్తో స్వాగతం పలికారు. రెడ్ కార్పెట్తో స్వాగతం పలకడం అనేది మామూలు విషయం కాదు. అక్కడున్న జర్మనీ అండ్ ఫ్రాన్స్కి చెందిన అనేక మంది లీడర్స్ కూడా హాజరయ్యారు. కానీ మోడీ గారికి లభించిన గ్రాండ్ వెల్కమ్ వేరే లీడర్స్కు లభించలేదు. మనకి దీంతోనే అర్థమవ్వాలి మన ఇండియాను నేతన్యాహు ఎంతలా అభిమానిస్తాడో అని. ఇజ్రాయెల్కు చెందిన పిఎం నేతన్యాహు చాలా సందర్భాల్లో మోడీ నా స్నేహితుడు అని చెప్పారు. మోడీ గారికి నేతన్యాహుకు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ చాలా ప్రాచీనమైనది. మనందరికీ ఒక పెద్ద డౌట్ వచ్చే ఉంటుంది. అసలు మోడీ గారు ఇజ్రాయెల్ని ఎందుకు విజిట్ చేశారు, అసలు ఏం జరగబోతుంది అనేది వీడియోలో ఫుల్ డీటెయిల్గా తెలుసుకోబోతున్నాము. ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిఎం మోడీ గారు ఒక డిఫెన్స్కి సంబంధించిన అగ్రిమెంట్ కూడా చేశారు. అది ఒక మిజైల్ గురించి. ఆ మిజైల్ పేరు వచ్చేసి గోల్డెన్ హొరైజన్. దీని రేంజ్ దాదాపు 2000 కిలోమీటర్ వరకు ఉంటుంది. మన దగ్గర ఉన్న బ్రహ్మోస్ మిజైల్ కంటే చాలా పవర్ఫుల్ అండ్ మోస్ట్ డేంజరస్ కూడా. గోల్డెన్ హొరైజన్ అనే మిజైల్ని ఇండియాకు అమ్మాలని ఇజ్రాయెల్ అనుకుంటుంది. మనం అడక్కనే స్వయంగా వాళ్ళే వచ్చి తీసుకోమని ఆఫర్ చేశారు. ఒకవేళ గోల్డెన్ హొరైజన్ మిజైల్ మన ఇండియన్ మిలిటరీ చేతికి వస్తే మన శత్రు దేశాలైన పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్కి చుక్కలే. మన దేశం పైన దాడి చేయాలన్నా భయపడాలి. మన ఇండియాకు చెందిన బ్రహ్మోస్ మిజైల్ని ఆపలేకపోయారు. ఇక మోస్ట్ పవర్ఫుల్ అండ్ అడ్వాన్స్డ్ మిజైల్ని ఇంకెక్కడ ఆపగలరు? ఇజ్రాయెల్కు చెందిన ఏ మిజైల్ అయినా కూడా ఏ దేశానికి పడితే ఆ దేశానికి తమ వెపన్స్ని అమ్మదు. ఎందుకంటే వాటిలో వాడిన టెక్నాలజీ శత్రువులకి తెలియకుండా ఉండాలని జాగ్రత్త పడతారు. ఇజ్రాయెల్కి మన పైన 100% నమ్మకం ఉంది. అందుకే తమ వెపన్స్ని ఇండియాకు అమ్మాలని ఉంది. ఇంకా చాలా విషయాల్లో ఇండియాకు ఇజ్రాయెల్కు మధ్య మంచి బాండింగ్ ఉంది. మన 2 దేశాలు సేమ్ కామన్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాయి. మీరు ఒకసారి మ్యాప్లో చూస్తున్నట్టయితే మిడిల్ ఈస్ట్లో ఉన్న ఇస్లామిక్ దేశాల మధ్య ఈ ఇజ్రాయెల్ లొకేట్ అయ్యి ఉంటుంది. ఇజ్రాయెల్ ఒక నాన్ ముస్లిం కంట్రీ. మనందరికీ తెలిసిండేదే ఇస్లామిక్ కంట్రీస్ మధ్య ఒక నాన్ ఇస్లామిక్ కంట్రీ ఉంటే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. చుట్టూ ఉన్న ముస్లిం దేశాలు కలిసి ఇజ్రాయెల్ని నాశనం చేయాలని చూస్తున్నాయి. ఇజ్రాయెల్ని కూడా ఒక ముస్లిం దేశంగా మార్చాలని ట్రై చేస్తున్నాయి. కానీ ఇజ్రాయెల్ మాత్రం చుట్టూ ఉన్న దేశాల దాడి తట్టుకొని నిలబడింది. ఇస్లామిక్ దేశాలైన ఇరాక్ అండ్ టర్కీ కూడా ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేసే దేశాలు. అండ్ మన దేశం కూడా సిమిలర్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంది. ఒకసారి మన చుట్టూ ఉన్న మ్యాప్లో చూస్తే మనది ఒక నాన్ ముస్లిం కంట్రీయే. కనుక ఈ ఉగ్రవాదుల దేశమైన పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ కూడా ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తున్నాయి. పాకిస్తాన్కి చెందిన జైష్-ఈ మొహమ్మద్ అండ్ లష్కరే తోయిబా అనే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. వీళ్ళ మెయిన్ ఎజెండా ఒకటే, ఇండియాను కూడా ఒక ముస్లిం కంట్రీగా మార్చాలని. మీకు తెలిసిండేదే అది ఎన్నటికీ జరగని పని అని. మన భారత్ బంగ్లాదేశ్కి చాలా హెల్ప్ చేసింది. అయినా కూడా ఆ దేశంలో ఉండే ప్రజలు మనల్ని హేట్ చేస్తారు. ఎందుకంటే మనది ఒక నాన్ ముస్లిం కంట్రీ కనుక. ఇలాంటి కారణాల వల్లనే ఇజ్రాయెల్ అండ్ ఇండియా బాండింగ్ చాలా గట్టిగా మారుతాయి. ప్రపంచం మొత్తం తెలుసు ఇండియా ఒక సూపర్ పవర్ నేషన్ అని. కానీ ఇండియా ఏ దేశం పైన ఆక్రమణ చెయ్యదు అండ్ తమ దేశంపైకి వస్తే వదిలిపెట్టదని. ఇజ్రాయెల్ దగ్గర ఒక పవర్ఫుల్ టెక్నాలజీ ఉంది. అదే ఐరన్ డోమ్ టెక్నాలజీ. ఇది ఒక కవచంలా ఏర్పడి ఏ దేశమైనా మిజైల్తో దాడి చేస్తే గాల్లోనే ఈ ఐరన్ డోమ్ డిటెక్ట్ చేసి పేల్చేస్తుంది. ఇక అమెరికా కూడా గోల్డెన్ డోమ్ టెక్నాలజీని డెవలప్ చేస్తుంది. ఇక ఇండియా విషయానికి వస్తే మనం కూడా సుదర్శన చక్ర అనే ఐరన్ డోమ్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నాము ఇజ్రాయెల్ సహాయంతో. ప్రజెంట్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్న వెపన్స్ అండ్ టెక్నాలజీ ప్రపంచంలో ఏ ఒక్క దేశం దగ్గర కూడా లేదు, ఇంక్లూడింగ్ అమెరికా. మన ఈ 2 దేశాలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్కి ఫుల్ స్టాప్ పెట్టాలని ఫిక్స్ అయ్యాయి. అది ఎలా అంటే నాటో దేశాలని ఒక గ్రూప్ ఉంది.
దీంట్లో కొన్ని సెలెక్టెడ్ దేశాలు ఉంటాయి. ఒకవేళ నాటో లిస్ట్ లో ఉన్న దేశం పైన దాడి జరిగితే లిస్ట్ లో ఉన్న ప్రతి దేశం యాక్టివేట్ అయ్యి దాడి చేసిన దేశం పైన తిరిగి దాడి చేస్తాయి. అలానే ఇజ్రాయెల్, ఇండియా, సైప్రస్ ఇంకా కొన్ని దేశాలు కలిసి ఒక గ్రూప్ లా ఫామ్ అవబోతున్నాయి. ఎందుకంటే ఉగ్రదాడి నుంచి కాపాడుకోవడానికి ఈ గ్రూప్ లో మన ఇండియా కూడా యాడ్ అయితే మనకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఈ చీడ పురుగులైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ మన దేశ బార్డర్ ని చూడాలన్నా వెన్నులో వణుకు పుట్టాలి. ఆల్రెడీ పాకిస్తాన్ లో భయం స్టార్ట్ అయ్యే ఉంటుంది. ఈ న్యూస్ బయటకు రాగానే ఈ చిల్లర దేశమైన పాకిస్తాన్ ఒక స్టేట్మెంట్ ని రిలీజ్ చేసింది. మీరు ఒక ప్రాపగండాని క్రియేట్ చేస్తున్నారు, చెయ్యకండి. క్రియేట్ చేస్తున్న ఈ గ్రూప్ యాంటీ ముస్లిం గ్రూప్, ముస్లిం దేశాలన్నిటినీ టార్గెట్ చేయడానికి ఈ గ్రూప్ ని క్రియేట్ చేస్తున్నారు అంటూ పాకిస్తాన్ ఏడుస్తుంది. రీసెంట్గా పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియా అండ్ ఇస్లామిక్ కంట్రీస్తో ఒక ఇస్లామిక్ నాటో అనే గ్రూప్ని తయారు చేసుకున్నాయి. కానీ గత సంవత్సరం నుంచి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ బోర్డర్స్లో పాక్ ఆర్మీకి చుక్కలు చూపిస్తుంది. కానీ ఈ ఇస్లామిక్ నాటో మాత్రం పాకిస్తాన్ని కాపాడుకోవడానికి రాలేదు. అండ్ సౌదీ అరేబియాతో న్యూక్లియర్ డీల్ కూడా చేసుకుంది. కానీ పాకిస్తాన్ని కాపాడేకి ఏ దేశం కూడా రాలేదు. ప్రపంచంలోనే పాకిస్తాన్ అంత చిల్లర దేశం ఇంకోటి లేదు. ఇస్లామిక్ దేశాలు కలిసి ఇస్లామిక్ నాటో గ్రూప్ ని క్రియేట్ చేసుకోవచ్చు. మనం మాత్రం ఉగ్రవాదుల్ని కౌంటర్ చేయడానికి గ్రూప్ క్రియేట్ చేయకూడదు అని పాకిస్తాన్ మన పైన ఏడుస్తుంది. ఇండియాకు, ఇజ్రాయెల్ కు ఉన్న ఈ బాండింగ్ ఎప్పటికీ చెరగదు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇజ్రాయెల్లో చాలా మటుకు జూయిష్ ప్రజలు ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ జూయిష్ ప్రజల పైన జాత్యహంకారం ఉండేది, అంటే రేసిజం. కానీ మన భారత్కి మాత్రం అది లేదు. జూయిష్ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే మన భారత్ ఆశ్రయం ఇచ్చింది. ఇప్పటికీ మన దేశంలో చాలా మటుకు జూయిష్ ప్రజలు ఉన్నారు. నాకు తెలిసి ఇజ్రాయెల్కి ఇండియాకి ఉన్న బాండింగ్ చెరిగిపోయే బాండింగ్ అయితే కాదు. మన భారత్ చేసుకున్న డీల్స్ ఇంకా కన్ఫామ్గా బయటకి రాలేదు. ఒకవేళ డీల్స్ అన్ని బయటికి వస్తే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్.